ఇది ఒక పాయిజనస్ స్నేక్. ఇది కార్లోకి వచ్చి ఉండక ముందు మా ఇంటి ముందు పార్కింగ్ స్పేస్లో చాలాసేపటి నుంచి ఉందన్నమాట. ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేసి మాకు చెప్పినారు ఈ పాము ఉంది చూసి జాగ్రత్త అని. సరే అని చెప్పేసి ఇంకా అది కొంచెం ఇట్లా మూవ్ అవ్వగానే మేము దీన్ని ఫాలో అవ్వకుంటూ వెళ్తే జస్ట్ మా ఇంటి పక్కన వాళ్ళ కార్ కిందికి వెళ్ళడం మాత్రం చూసాము. బట్ ఈవెన్చువల్గా అవతల సైడ్ రాలే అనమాట, కార్కి అవతల సైడ్. సో మేమందరం ఏమని సస్పెక్ట్ చేసినామంటే కార్ లోపలికి వెళ్ళింది అని. సో మేము వెళ్ళి ఈ ఓనర్స్కి వెళ్ళి ఇన్ఫామ్ చేసినాం అనమాట, మేబీ కార్లో స్నేక్ ఉంది చూడండి అని చెప్పేసి. సో ఆమె చెప్పిందనమాట, అవును కింద ఓపెన్ ఉంది, మాకు సమ్ డ్యామేజ్ అయ్యి ఓపెన్ ఉందంట. సో దాంట్లో ఇది వచ్చేసి ఇక్కడ బ్యాలెట్ లోపల ఉందన్నమాట. ఎంతసేపటికి చాలా వెతికినాము, దొరకలేదు. తీరా చూసే దీని లోపల ఉంది. సో ఇది వచ్చేసి ఇంకా అక్కడే ఉందన్నమాట, ఎంత చాలాసేపు మూవ్ అవ్వలే. సో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఆయనకి స్నేక్స్తో ఎక్స్పీరియన్స్ ఉంది, సో ఆయన డీల్ చేస్తాడంటే సరే అని చెప్పి ఆయన వచ్చాడు. ఆయన ఏమైనా తెస్తాడేమో స్నేక్స్ పట్టడానికి అనుకున్నాను. తీరా చూసి ఆయన తాంగ్ పట్టుకొచ్చిండు. ఆ తాంగ్తో ఆ స్నేక్ని డిస్టర్బ్ చేసిండు. లిటరల్లీ అది లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఎక్కడికి వెళ్ళిందో కూడా కనిపించలేదు చాలాసేపు దాన్ని ఆల్మోస్ట్ లైక్ ఇంటర్నల్లీ ఆ కార్ మొత్తం ఎంటీ స్పేస్ ఉంటుంది కదా సైడ్కి, సో అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. సో చాలా ఒక 1.5 hours తను ఎక్కడుంది అని చెప్పి సౌండ్ చేస్తూ సర్చ్ చేసినాం. ఇంకా వాటర్ కూడా వేసినాం అనమాట. యాక్చువల్గా వీళ్ళకి మార్నింగే ఆఫీస్కి వెళ్ళాలన్నమాట, ఖచ్చితంగా వెళ్ళాలి, ఇంకా అదే కార్లో వెళ్ళాలి. సో తీరా చూస్తే ఈ హెడ్ లైట్ ఉందా, ఆ పక్కన స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో ఉందన్నమాట. ఇంకా దాన్ని తీయడానికి అసలు మనకి దాన్ని ఇట్లా పూక్ చేసి ఎట్లా జరపడానికి స్కోప్ లేకుండే. సో ఇంకా వీళ్ళు ఇట్లా వీడియో రికార్డ్ చేస్తారు ఎక్కడుంది అని చెప్పి చూడడానికి. సో ఆయన ఫోన్లో చెక్ చేస్తే అది ఎగ్జాక్ట్ సెంటర్లో ఉందన్నమాట. ఆ నెంబర్ ప్లేట్ ఉందా, ఆ సెంటర్ ఇంకా రూమ్ స్పేస్ ఉంటే అక్కడ ఉంది. సో చాలాసేపు అయిందన్నమాట తీయడానికి, అస్సలు రాలేదు. ఆ లాంగ్ స్టిక్తో కూడా వాళ్ళు దాన్ని ఇట్లా మూవ్ చేయడానికి ట్రై చేస్తారు. చాలా ఆల్మోస్ట్ లైక్ 5 feet లాంగ్ ఉందన్నమాట. అస్సలు మూవ్ అవ్వట్లే, అక్కడ ఆగిపోయింది. సో ఇంక ఈయన చెయ్యి పెట్టి దాన్ని గుంజుదామని చెప్పి ట్రై చేసిండు. లిటరల్లీ అసలు ఇది చేయడానికన్నా ధైర్యం ఉండాలి, వీళ్ళకైతే 2 minutes ధైర్యం. మేమైతే అమ్మో పాము అని చెప్పి వెళ్తుండే, దూరం ఉండే. సో ఈయన చేయి పెట్టిండు, దాన్ని చాలా గుంజడానికి ట్రై చేసిండు. బట్ ఆల్మోస్ట్ అది దేనికో స్టక్ అయ్యింది, అసలు రాలేదన్నమాట. అండ్ ఇట్లా బైట్ చేసినట్టు అనిపించి వెంటనే చేయి తీసేసిండు. యాక్చువల్గా ఆయన ఆల్మోస్ట్ 4 gloves వేసుకుండు. సో ఇంకా ఫైనల్లీ ఫుల్ వాటర్ కొట్టేసరికి